హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయరాజ్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. హైదరాబాద్ ట్రిప్లో భాగంగా సెకండ్ డే అయితే మేము హైటెక్ సిటీ దగ్గర ఉన్న శిల్పారాం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మనకి హైటెక్ సిటీ రోడ్, మెయిన్ రోడ్ అన్నమాట. మాదాపూర్ రోడ్లో మనకి ఇది శిల్పారాం అనేది అయితే ఉంటుంది. ఇదంతా కూడా విలేజ్ వైబ్స్తో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. మేమైతే సికింద్రాబాద్ నుంచి హైటెక్ సిటీ వరకు బస్తో వచ్చేసాము. ఇంకా హైటెక్ సిటీలో దిగేసి అక్కడ నుంచి శిల్పారామంకి ఒక 500 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఎలా అయితే వచ్చేసాము, ఇది శిల్పారామం మెయిన్ గేట్ ఎంట్రన్స్ అన్నమాట. మనకు మెయిన్ రోడ్ పక్కనే ఈ శిల్పారామం అనేది అయితే ఉంటుంది. ఇక్కడ రాగానే కొన్ని పిక్స్ అయితే మేము తీసుకున్నాము, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇంకా మా వారి ఇల్లు అయితే కనుక అక్కడ టికెట్స్ ఏ విధంగా ఉన్నాయో అయితే చూసారు. చూడండి, మేము లోపలికి ఎంట్రీ అయిపోతున్నాము. ఇంకా బయట మనకి చాలా చిరుతిళ్ళు అయితే ఉంటాయండి. ఫ్రూట్స్, జ్యూస్లు, డ్రింక్లు, ఇంకా ఐస్ క్రీమ్స్, పానీపూరి, చాట్ ఇవన్నీ ఉంటాయి. ఇది చూస్తున్నారు కదా, శిల్పారామం మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి, చూడగానే ఎంత బాగుందో లుక్. అయితే మనకు ఫుల్ గ్రీనరీ ఉంటుంది, చక్కగా చెట్లతో మొత్తం కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. అయితే మేము టికెట్స్ తీసుకున్నాము. అడల్ట్స్కి వచ్చేసి 60 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసి 30 రూపీస్. కెమెరాస్ అయితే మాత్రం నాట్ అలౌడ్ అండి. ఫోన్ అయితే తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ 2 వేస్ ఉంటాయి అన్నమాట. మేము లెఫ్ట్ సైడ్కి అయితే వచ్చాము. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మనకి షాపింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా హ్యాండ్మేడ్ అండి. చూడడానికి చాలా బాగుంటాయి. ఆడవాళ్ళు అయితే టెంప్ట్ అయిపోవడం పక్కా అన్నమాట. చూస్తున్నారు కదా, అన్నీ కూడా హ్యాండ్మేడ్ బ్యాగ్లు, ఇంకా కొబ్బరి పీచు, తాటి పీచు, వీటితో మనకి బర్డ్స్ నెట్స్ ఉంటాయి కదండి, అవి అయితే తయారు చేస్తారన్నమాట. ఇవి చూడగానే భలే అనిపించింది నాకు. ఇంకా వెళ్ళాను అన్నమాట. వెళ్ళి ఈ కాస్ట్ ఎంత, ఫోన్పే కూడా చేసుకుని మనం తీసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, దారిలో మనకి ఫ్లవర్ వాజెస్ తీసుకుని వెళ్తున్నారు. ఇంక షాపింగ్స్ అన్నీ కూడా మనకి చక్కగా బర్డ్స్ ఇవి ఉంటాయి కదా, మనకి ద్వారానికి వేలాడి తీసుకోవచ్చు, లేకుంటే టీవీ దగ్గర డెకరేట్ కింద చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా అలానే ఉందండి. ప్రతిది కూడా హ్యాండ్మేడ్ కాబట్టి ఇవన్నీ కూడా పాతకాలంలో యూజ్ చేసేవన్నీ మనకి దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, స్వింగ్ చేస్తే కనుక మనకి కిందికి పైకి దారంతో ఆడుతాం కదా, అది. ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇంకా రైట్ సైడ్ వ్యూ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. అప్పటి వరకు అయితే కనుక ఈ వ్యూ అంతా, ఈ షాపింగ్ అంతా మీరైతే చూసేయండి. నేను అక్కడక్కడ వాయిస్ ఇస్తాను, ఎందుకంటే కొంచెం ప్లెజెంట్గా చూస్తే మైండ్కి ఫ్రెష్గా ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ చెక్క బొమ్మ తయారు చేసి ఉంది కదా, దీనికి జడగంటలు కూడా ఉన్నాయి. ఇదేంటంటే మనం ఆడవాళ్ళం కుంకుమ బరిని యూజ్ చేస్తాం కదా, అలా కుంకుమ వేసుకుంటే కనుక అది దాచుకోవచ్చు అన్నమాట. కుంకుమ వేసుకుని ఆ డాల్ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడతో వాయిస్ అనేది నేను కట్ చేస్తున్నాను, మీరే చూసేయండి. గట్టిగా వదాలి. ఎంత అదే ఇది ఎంత? 1200. ఈ సెట్ ఇది మసాలా, అదే చపాతీలా వేసుకునే బాక్స్ 1500 అండి. 12 ఎంత బ్రో ఇది? कितना? 1200 ఫిక్స్ ఏనా అన్న? కొంచెం ఈ బౌల్స్ ఎంత సెట్? 1800 का सेट 4. ఇది ఎంత? 1000. 600. జాడి ఇది 450.
ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆర్ట్ అన్నమాట. అంటే ఫోటో ఫ్రేమ్, అదే మన ఫిగర్ని చూసి ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నదో అలా మనకి ఇక్కడ డ్రా చేసిస్తారన్నమాట. ఒక ఫోటో గీయడానికి ఈచ్ వన్ వచ్చేసి 5000 6000 అలా పే చేస్తారట. అయితే పాప అయితే ఎంత క్యూట్గా ఉందో, అసలు ఫేస్ అసలు తిప్పకుండా చూస్తుందండి డ్రా చేస్తున్నప్పుడు మాత్రం. భలే అనిపించింది. ఇదంతా కూడా మనకి జాడీలు, టీ కప్స్, ఇంకా అన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా కుండలు, మట్టితో తయారు చేసే కుండలు అన్నమాట. మనం రైస్ పెట్టుకోవడానికైనా, కర్రీస్ చేసుకోవడానికైనా, ఇంకా టిఫిన్ సెక్షన్స్కి అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా తులసి కోట్లు అవన్నీ ఉంటాయి. ఇక్కడ నడిచి వచ్చి ఇక్కడ కాసేపు అయితే కూర్చున్నాము. ఇక్కడైతే మాత్రం బోటింగ్ అండి, హంసలతో బోటింగ్ చేస్తారన్నమాట. ఇది కూడా 30 రూపీస్ ఏమో అన్నారు బోటింగ్కి. ఇదంతా కూడా మనకి వాటర్ ఫాల్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా చాలా ప్లెజెంట్గా ఉందండి. మేము వచ్చింది ఈవినింగ్ 4కి కాబట్టి అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ఈవినింగ్ కాబట్టి వెదర్ కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా మార్నింగ్ టైంలో అయితే డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఉంటుంది, కానీ ఈవినింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఎడ్ల బండి మీద మనకి చుట్టూ తిప్పుతారన్నమాట. అది కూడా టికెటే. ఇదంతా కూడా ఫిష్ అక్వేరియం లాగా ఉంది. అందులో ఉన్న ఫిష్లు అయితే మాత్రం చాలా పెద్దగా చాలా బాగున్నాయండి. అలాగే టోటైస్ కూడా ఉన్నాయి, తాబేళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, ఈ వ్యూ కూడా మీరు చూసి ఎంజాయ్ చేయండి. తీస్తున్నా. అటెల్నా కూడా కొట్టద్దు. అది మాత్రం బాగా వస్తుంది. కదా పదండి. వెళ్ళిపోండి. చూసారు కదా షాపింగ్ వ్యూ, అలాగే శ్రీకృష్ణ జన్మస్థలం అంతా కూడా ఈ వ్లాగ్లో అయితే నేను చూపించానండి. ఈ ముందంతా కూడా శ్రీకృష్ణ జన్మస్థలం ఉంటుంది. అది చూసుకుంటే ఇలా వచ్చేస్తే ఇక్కడ మరమిషన్ పార్కులు ఉంటాయి అన్నమాట. అన్నీ కూడా ఐరన్తో చేసిన బొమ్మలతో ఉంటుంది అవే అన్నమాట. ఇంకా ముందుకు వచ్చేస్తే కనుక ఇంకా ఇలా మనకి రైట్ సైడ్ వస్తుంది అన్నమాట. మేము లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వచ్చాం కదా. ఈ రైట్ సైడ్ వ్యూలో ఏముంటుంది అనేది కూడా నేను సెకండ్ వీడియోలో మీకు నేను పోస్ట్ చేస్తాను అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.